ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంది. కూటమి పార్టీలు బలంగా ఉన్న సమయంలో వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ ఎన్నికలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో 2029 అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్స్ కు సెమీఫైనల్స్ గా భావించే స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీల ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు కీలకం. ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. 2021లో జరిగిన పురపోరులో మున్సిపాలిటీలతో పాటు ఏలూరు కార్పొరేషన్ను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దఫా జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం నల్లేరుపై బండినడకలా సాగిపోతోందని రాజకీయ వర్గాల అంచనా. 2021లో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు కొవ్వూరు, నరసాపురం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా వైసీపీ కైవసం చేసుకుంది. కోర్టు వివాదాలతో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, భీమవరం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగలేదు. వీటి విషయం చర్చనీయాంశమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. అప్పట్లో కొన్ని చోట్ల ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి మరీ వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. చింతలపూడి పురపాలక సంఘంగా అవతరించింది. ఈసారి కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఎన్నికలు జరగని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, భీమవరం ఈసారి అవకాశం లేదు. 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కోర్టు వివాదాలు పరిష్కరించి ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అందుకనుగుణంగా ప్రయత్నించినా కొలిక్కి రాకముందే వదిలేసింది. ఈ పరిస్థితుల్లో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాలంటే పురపోరు నోటిఫికేషన్ వచ్చేలోగా కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వాలి. అప్పుడే ఆ 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని రాజకీయ వర్గాల భావన. మరోవైపు ఈసారి ఏలూరు కార్పొరేషన్కు ఎన్నికలపైన అనుమానాలు లేకపోలేదు. ఇక్కడ డివిజన్లను 50 నుంచి 62కు పెంచి సరిహద్దులను నిర్ణయించారు. అయితే ఇది సహేతుకంగా లేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. మిగిలిన జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, నరసాపురం, ఆకివీడుకు ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం కనిపించడం లేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్న కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటాయి. ప్రస్తుతం ఇవన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.